జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనసారి కోరుకుంటున్నా. ఇది మంగళవారం లాగండి. నేనైతే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటాను. అండ్ మా హిమాన్స్కి ఈరోజు స్కూల్ కూడా సెలవు, టెంపుల్కి కూడా వెళ్తున్నాము. ఈరోజు ఏమేమి చేశానని మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్రతిరోజు మన ఛానల్లో 10:30కి అయితే లాంగ్ వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. దాంతోపాటు నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఎంతమంది తెలుసు అనేది చెప్పండి. నాలుగు మీద పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు చెప్పేది నిజాలు అవుతాయా కాదా అనేది కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకా నేనైతే మార్నింగ్ లేవగానే స్నానం చేసేసాక ఫస్ట్ వాటర్ అయితే తాగేసాక ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కోసం పరమాన్నం అయితే పెట్టేస్తున్నాను. తర్వాత నువ్వుల చిలుముడు అయితే చేస్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామికి అయితే ఇష్టం అంటారు కదా, అందుకండి నువ్వుల చిలుముడు అయితే చేస్తున్నాను. ఈ నువ్వుల చిలుముడు చాలా ఈజీ అండి. ఇంకా ఈ నువ్వులను తీసుకొని బ్లెండ్ చేస్తాను. బ్లెండ్ చేశాక ఇందులో బెల్లాన్ని కూడా యాడ్ చేసి ఇంకోసారి బ్లెండ్ చేస్తామనుకోండి, ఇంకా నువ్వుల చిలుముడు మనం లడ్డూలా చుట్టుకోవడమేనండి. ఈ నువ్వులు తినడం వల్ల మనకే హెల్త్కి మంచిది. ఎందుకంటారా, మనకి ఎముకలు స్ట్రాంగ్గా అవ్వాలన్నా సరే, స్త్రీల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది, రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది, ఏమైనా జుట్టు సమస్యలు ఉన్నా కదా సరే క్లియర్ చేస్తుంది, రక్తహీనతను తగ్గిస్తుంది. చాలా సమస్యల నుండి మనమైతే బయటపడతాము. దేవుడు పెట్టే ప్రసాదం మనకే దేవుడు మంచి రూపంలో ఇలా ఇస్తాడు. ఇంకా నేనైతే రోజువారీ ఉండే దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. నేనైతే చింతపండుతోనే క్లీన్ చేస్తాను. ఎవరు పౌడర్ చెప్పారని అవి చూడండి, చింతపండుతో క్లీన్ చేయడం వల్ల సామాన్లు అయితే ఎంత మెరిసిపోతున్నాయో కదా. మీరైతే ఏంటి యూజ్ చేస్తారని కామెంట్ చేయండి. ఈ టైంలో ఇంకా పెట్టాను కదా పరమాన్నం, పెసరపప్పు అన్నం పెట్టాను, అదేమంటే బాయిల్ అయిపోయిందండి. ఇంకా అందులో బెల్లం వేసి కలిపేస్తున్నాను. ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి మిల్క్ కూడా ఇష్టం కదా, పాలాభిషేకము చేస్తారు కదా. ఇదిగోండి ఇంకా పాలు అయితే పెట్టేస్తున్నాను. తర్వాత ఏమంటే ఈ 3 ప్రసాదాలు అయ్యేవో ఇంకేదైనా ఒకటి యాడ్ చేద్దామని ఇదిగోండి ఇంకా ధాన్యం గింజలను పెడుతున్నాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రగా ఉండేవి ఏమైనా ఇష్టం కదా, అందుకు రెడ్ కలర్గా ఉండే ధాన్యం గింజలను అయితే పెట్టేశాను. ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామికి అయితే ఈ ప్రసాదాన్ని అయితే నైవేద్యంగా పెట్టాను. తర్వాత చూడండి, ఇక్కడ పువ్వులు ఏమంటే మా హస్బెండ్కి మార్నింగ్ తెమ్మని చెప్పాను, అప్పటికప్పుడే తెచ్చారు. ఇవి 50 రూపీస్ అంట. చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. 50 రూపీస్కి అన్ని రకాల పువ్వులు ఇచ్చారు. ఎంత ఎక్కువ ఇచ్చారో అనిపించింది. మీకు అనిపించిందా లేదనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మన సైడ్ అయితే 50 రూపీస్కి ఇన్ని పూలు ఇస్తారా అనిపించింది నాకైతే. తక్కువ అన్ని ఇవ్వరు అసలు. ఇంకా నేనైతే గుమ్మం దగ్గర రాగి చెంబుతో నీళ్ళైతే పెట్టుకున్నాను. చాలా మంచిది. మనము బయటకు వెళ్ళేటప్పుడు ఆ రాగి చెంబును, అందులో వాటర్ని, అందులో పువ్వుని చూసుకొని వెళ్తే చాలా మంచిదండి. మా అమ్మ వాళ్ళు అందరూ అలానే పెట్టుకుంటారు. ఇంకా నేనైతే దీపం పెట్టుకున్నాను. ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యం పెట్టేశాను. ఇక్కడ ఇంకా దీపం పెట్టేసి మంచిగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించేశాను. ఇదిగోండి ఇంకోసారి చూపిస్తున్నాను. 50 రూపీస్కి రీజనబుల్లా కాదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు అనిపించిందా కాదని. అన్ని రకాల పువ్వులు కూడా ఇచ్చారు. ఇంకా మా హిమాన్స్కి స్కూల్ సెలవు అని చెప్పాను కదా, వాడు కూడా లేచి స్నానం చేపించేసి ఇంకా దేవుడిని మనిషి అంటే మొక్కుతాడు అండి వాడు. ఇంకా దేవుడి బొట్టు అయితే ఇంట్రెస్ట్గా వాడే పెట్టుకుంటాడు. మేమైతే సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్తున్నామని బయలుదేరిపోతున్నాము. ఇంకా వెళ్తున్నాము. ఇదిగోండి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది శివాలయం దగ్గర శివుడి టెంపుల్కి వచ్చామనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే పూజ సెట్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి చాలా అందంగా ముగ్గు వేశారు కదా. ఇదిగోండి ఎంట్రీ కాగానే శివుడు అయితే దర్శనమిస్తాడు. ఇంకా శివుడి దర్శనము, సుబ్రహ్మణ్య స్వామి దర్శనము, పార్వతీదేవి దర్శనం అయిపోయాక ఇంటికి వచ్చేసాక దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని అయితే తిన్నామండి. తినేసాక ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏమేమి చేయాలో ఆయన ఆలోచిస్తున్నాను. మా హిమాన్షి అయితే పరమాన్నం కొంచెమే తిన్నాడు. సో వాడికైతే నేను దోశ వేసాక మా హస్బెండ్కి ఏమంటే పెరుగన్నం తింటానన్నాడు. సో ఉడకబెట్టిన మిరపకాయలు ఉంటాయి కదా, అవంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇవి ఇష్టం అనేది కామెంట్ చేయండి. వాటితో అయితే పెరుగన్నం తినేస్తానన్నాడు. నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్కి బాక్స్ కూడా కట్టాలండి. ఇదిగోండి ఇంకా మిల్క్ బాయిల్ చేశాక మా హిమాన్షి అయితే
అదే దోశ ఎందుకు తిన్నాడు అంటే వాడికి ఐస్ క్రీమ్ ఇస్తానని చెప్తేనే దోశ తిన్నాడు. ఇంకా వాడు ఐస్ క్రీమ్ కోసం అయితే దోశ తినేసాడు. నేను అప్పుడప్పుడు డైలీ అయితే ఏమి ఇవ్వను, కానీ అప్పుడప్పుడు అయితే వాడికి ఇష్టమైన ఫుడ్ అయితే వాడికి ఇచ్చేస్తానండి. అలా ఏం కాదు. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ 11-12 అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్కి బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి, లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. ఒక సైడ్ అయితే నేను సాంబార్ పెట్టేస్తున్నాను, ఇంకో సైడ్ దోశలు వేస్తున్నా. ఇవ్వండి, ఇంకా పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసి ఉంచుకుంటున్నానండి. అప్పటికప్పుడు చట్నీ అంటే ఈజీగా అయిపోద్ది కదా. ఇంకా టెంపుల్కి వెళ్ళానా అంటే కొబ్బరికాయ నేను ఎప్పుడు వదిలేస్తున్నాను. ఇంకా ఈసారి అలా కాదు, దీన్ని ఏమంటే వెంటనే తీసేయాలనేసి ఇంకా కొట్టేస్తున్నాను. చేతికైతే నాకు ఎప్పుడు కొబ్బరికాయ ఎలా దానిపైన ఉన్న తొక్క తీయాలంటే నాకు చాలా కష్టం అనిపిస్తుంది. పెంకి తీయడానికి ఏదో ఒక దెబ్బ ఎప్పుడు చిన్నగానే గుచ్చుకుంటుంది. ఇంకా మా హస్బెండ్ కంటే ఈ కొబ్బరికాయతోని కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి. ఒక సైడ్ అయినా పల్లీలు అవుతున్నాయి, ఇంకో సైడ్ ఏమంటే సాంబార్ అయితే పప్పు వేసి విజిల్ పెట్టేశాను, అది అయ్యింది. దాని తర్వాత ఏమంటే దాన్ని తాలింపు వేస్తాననేసి వదిలేశాను. ఇంకా కొంచెమే చేశాను కదా కొబ్బరి చట్నీ. సో నేనేమంటే ఇంకా ఇవి స్టోర్ చేసి ఉంచేసాను, మా హిమాన్స్కి జ్యూస్ చేసేటప్పుడైనా అప్పుడప్పుడు యూజ్ అవుతుంది అనేసి. ఇదిగోండి, ఇంకా ఇదిగో కొబ్బరికాయ చట్నీ అయితే నేను ఇక్కడ సైడ్ చేస్తున్నాను, అటు సైడ్ ఏమంటే ఇది చేస్తున్నాను అని చెప్పాను కదా. తర్వాత ఏమంటే ఇదే మంచిగా కుక్ చేసుకున్నాను. ఇదిగోండి, కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేశాను. బాగుంది, ఫ్లేవర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. కొంచెం పల్లీలు వేసాను, కొంచెం శనగపప్పు, ఇవన్నీ వేసి మంచిగా లో ఫ్లేమ్లో మంచి స్మెల్ అయితే వచ్చింది. ఇదిగోండి, ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది, ఈ కొబ్బరి చట్నీ కూడా అయిపోయింది. ఇంకా నేను ఈ రెండింటికి మా హస్బెండ్కి కొంచెం వాటర్ లాగా ఉండడం ఎందుకంటే దోశ పెట్టాను కదా, అతనికి వాటర్ లాగా ఉండాలి, కొంచెం లిక్విడ్ లాగా. దానికి చట్నీ కావాలి, ఇంటి దగ్గర కొంచెం థిక్గా కొబ్బరి చట్నీ కావాలి, ఇంకా సాంబార్ కదా. మూడింటికి ఒకే దాంట్లో నేను పోపు వేసాను. ఇదిగోండి, ఇంకా మా మనిషి అయితే తింటాడో ఏమో అనేసి కొంచెం ఇంకా అప్పడాలు కూడా వేపేస్తున్నాను. అప్పడాలు వేపేశాక ఇంకా మా హస్బెండ్కి అతను లంచ్ చేసినలోగా టిఫిన్ బాక్స్ అయితే కట్టేస్తున్నానండి. నేనైతే లంచ్లోకి ఓన్లీ కర్డ్ రైసే తిన్నానండి. ఇది తినేసాక మా హిమాన్ష్కి ఇంకా కొంచెం తినమన్నాను, వాడైతే వద్దనేసాడు, నేనైతే తినేసాను. ఇదేనండి ఈరోజు వ్లాగు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.